మంగళగిరి సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జెవి రాఘవులు, ఎస్ఎస్ చెంగయ్య, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అనేక త్యాగాలు, పోరాటాలు నిర్వహించినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా ఆయనకి సిపిఎం పట్టణ కమిటీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి వ్యాప్తికి అనేక పోరాటాలు నిర్వహించారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పెద్ద ఎత్తున సాగినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి సుందరయ్య గారు అటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగినటువంటి సత్యాగ్రహంలోనూ పాల్గొని అనేక త్యాగాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కావాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేసి ప్రజల్ని సమీకరించి రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటిపారుదల పథకాలు అమలు కోసం చేసినటువంటి కృషి కానీ, వ్యవసాయ కూలీలు రైతాంగం కోసం చేసినటువంటి కృషి కానీ మరవలేనటువంటివి. ఇవాళ పెట్టుబడిదారీ భూస్వామిక విధానం అమలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో అనేక రాజకీయ ఫిరాయింపులు, రాజకీయ మార్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన నికాల్స్గా నిలబడి పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ప్రజల గొంతుక వినిపించినటువంటి చరిత్ర అయింది. నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ కనీసం తమ పిల్లలు కూడా అక్కర్లేదని చెప్పేసి తను జీవితాంతం పేద ప్రజల కోసం నిలబడ్డారు. ఆయన ఒకే ఒక ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రజలందరికీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి అనేక సౌకర్యాలు సమకూర్చడం ద్వారానే సమసమాజం ఏర్పాటు చేయగలం అనేటువంటి దృఢమైన విశ్వాసంతో మార్క్సిజం, లెనినిజాన్ని నమ్మి ఆయన ఎర్రజెండా నీడన అనేక పోరాటాలు చేసి భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించి నిర్మాత, సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అమరజీవి 41వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సుందరయ్య గారు చూపినటువంటి మార్గమే ఈ దేశానికి శరణ్యం అని చెప్పి మేము సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా చెప్పదలుచుకున్నాం. సుందరయ్య గారు ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, వర్గాలు, సమాజం భిన్న దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితిలో భిన్నత్వంలో ఏకత్వంగా ఈ సమాజాన్ని నడపాలని చెప్పి ఆయన చేసినటువంటి త్యాగాలు, పోరాటాలు ఈ దేశానికి ఆదర్శం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు పరిపాలనలో ఉన్నటువంటి మతోన్మాదులు ఈరోజు మతం పేరుతో ఈ భారతదేశాన్ని చీల్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వతంత్ర పోరాటం కాలం నుంచి కూడా జనసంఘ్, ఆర్ఎస్ఎస్ ఈ పద్ధతిలోనే ప్రయత్నాలు చేసినట్టు పరిస్థితుల్లో సుందరయ్య గారు లాంటి మహనీయులు అనేక మంది దేశాన్ని ఐక్యంగా నడపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మూలంగానే ఇప్పటి వరకు దేశం ఐక్యంగా ఉంది. అయితే ఇప్పటికి కూడా ఈ మతోన్మాదులు పెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మతోన్మాదులు బలం చేకూర్చునే పరిస్థితిలో ఈరోజు దేశంలో అనేక విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్ళాలి, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టాలి, దేశ సమగ్రత కాపాడాలి అంటే కమ్యూనిస్టులు ఈ దేశానికి అవసరం, సుందరయ్య గారి వారసత్వం అవసరం అని చెప్పి